నమస్కారం. సిటీ కృష్ణతేజ వార్తలకి స్వాగతం. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు. రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం. దీక్షల పట్ల జగన్కు చిత్తశుద్ధి లేదు. ప్రతిపక్ష నేత సైకోలా వ్యవహరిస్తున్నాడు. శాసన మండలి సభ్యులు గాలి ముద్దుకృష్ణం నాయుడు ఆరోపణ. నైతిక విలువలతో కూడిన విద్యాబోధనలు చేయండి. విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దండి. టీడీపీ జిల్లా వైద్య ఆరోగ్య విభాగం అధ్యక్షురాలు డాక్టర్ రాళ్లపల్లి సుధారాణి పిలుపు. అంతర్రాష్ట్ర దొంగలు అరెస్ట్. 19 లక్షలు విలువ చేసే సొత్తు స్వాధీనం. చోరీల నియంత్రణకు ప్రత్యేక చర్యలు. అర్బన్ ఎస్పీ గోపీనాథ్ జెట్టి వెల్లడి. రోడ్డు ప్రమాదాల నివారణకు హెల్మెట్లు తప్పనిసరి. నిబంధనలు అతిక్రమిస్తే జరిమానాలు. జైలు శిక్షలు తప్పవు. ట్రాఫిక్ రవాణా శాఖ అధికారులు హెచ్చరిక. ద్విచక్ర వాహనదారులకు కౌన్సిలింగ్ నిర్వహించిన పోలీసులు. ప్రత్యేక హోదా కోసం కేంద్రంపై పోరాటాలతో ఒత్తిడి తీసుకొస్తాం. అవసరమైతే మట్టి సత్యాగ్రహం చేపడతాం. పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి స్పష్టం. ప్రజల్లో భక్తి భావాలను, ఆధ్యాత్మిక తత్వాన్ని చాటి చెప్పేందుకు టీటీడీ దాస సాహిత్య ప్రాజెక్ట్ విశేషంగా కృషి చేస్తోందని ఆ ప్రాజెక్టు అధికారి అనంత తీర్థాచార్యులు అన్నారు. శ్రీవారి మెట్లోత్సవాన్ని పురస్కరించుకుని తిరుపతిలోని గోవిందరాజస్వామి ఆలయం వద్ద నుంచి దాస సాహితీ ప్రాజెక్టు ఆధ్వర్యంలో శోభాయాత్ర కార్యక్రమాన్ని ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా దాస సాహితీ ప్రాజెక్టు అధికారులు మాట్లాడుతూ ప్రజల్లో శ్రీవారి విశిష్టతను చాటుతూ స్వామివారి వైభవాన్ని, ఆధ్యాత్మిక భావాలను పెంపొందించుటకు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు. శ్రీవారి త్రైమాసిక మట్లోత్సవంలో భాగంగా ఆదివారం గోవిందరాజస్వామి ఆలయం వద్ద నుంచి శోభాయాత్రను ప్రారంభించారు. నగరంలోని ప్రధాన వీధుల గుండా దాస సాహితీ సభ్యులచే భజన సంకీర్తనలు, కోలాట నృత్య ప్రదర్శనలు నిర్వహిస్తూ టీటీడీ 3వ సత్రంకు చేరింది. అనంతరం భక్తి సందేశాలను ప్రముఖులచే 2వ తేదీన అందజేసిన పిదప 3వ తేదీ ఉదయం 4 గంటలకు శ్రీవారి పాదాల మండపం నుండి అలిపిరి మార్గాన మెట్లోత్సవాన్ని నిర్వహిస్తూ తిరుమలకు చేరుకొని శ్రీవారిని దర్శించుకోవడంతో ఈ మెట్లోత్సవం వైభవంగా ముగుస్తుంది. ఈ కార్యక్రమంలో ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుండి అనేక భజన మండలి సభ్యులు పాల్గొన్నారు. ప్రతిపక్ష నేత జగన్కు దీక్షల పట్ల చిత్తశుద్ధి లేదని సైకోలా వ్యవహరిస్తున్నాడని శాసన మండలి సభ్యులు గాలి ముద్దుకృష్ణం నాయుడు ఆరోపించారు. ఆదివారం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 10 ఏళ్లలో కాంగ్రెస్ పాలనలో కేవలం 600 రూపాయలు రైతులకు గిట్టుబాటు ధరను పెంచితే ఏడాది కాలంలో తాము 225 రూపాయల గిట్టుబాటు ధరను పెంచామని తెలిపారు. రైతుల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం కృషి చేస్తోందని, రుణమాఫీ, 7 గంటల కరెంట్, సబ్సిడీలో విత్తనాలు, ఎరువులు సరఫరా చేస్తున్నట్లు చెప్పారు. రైతులను అన్ని విధాలా ఆదుకుంటున్నామని, ఆత్మహత్యలు తగ్గాయని పేర్కొన్నారు. రాష్ట్రం లోటు బడ్జెట్లో ఉన్న రైతులను న్యాయబద్ధంగా, ఉదారంగా ఆదుకుంటున్నామని వివరించారు. ప్రతిపక్ష నేతకు సీఎం పదవిపై ఉన్న శ్రద్ధ ప్రజా సమస్యలపై లేదని విమర్శించారు. ఈ విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే సుగుణమ్మ, టీడీపీ నాయకులు బుల్లెట్ రమణ, మునిరామయ్య, మన్యం శ్రీనివాసులు, నరసింహ యాదవ్, శ్రీనివాస్ చౌదరి, ఇనుగొండ సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు. ఒక కన్స్ట్రక్టివ్ అపోజిషన్ గా ఉండాల్సిన వ్యక్తి ఈ రోజు ఒక విధ్వంసుడు మాదిరి తయారైపోతున్నాడు. ఒక సైకో మాదిరి తయారవుతున్నాడు. ఆయనకి ముఖ్యమంత్రి పిచ్చి పట్టిపోయింది. నా ముఖ్యమంత్రి కుర్చీ అని చెప్పని ఆయన పిచ్చి పట్టిపోయిన వ్యక్తి మారా ఎవరు పట్టకుండా ఎవరు పడితే తిరుగుతున్నాడు. 48 గంటల నిరాహార దీక్ష, చనిపోయేదాకా నిరాహార దీక్ష. అయ్యా చేశావు, ఎందుకు లైసెన్స్ చేశావు? పొట్టి శ్రీరాములు అయ్యొచ్చు కదా, మీరు స్పెషల్ కేటగిరీ స్టేటస్ తెచ్చేదాకా కూర్చోవచ్చు కదా. అయ్యో నన్ను లేపలేదే, నా బీపీ డౌన్ అయిపోయింది. నైతిక విలువలతో కూడిన విద్యా బోధనలు అందిస్తూ విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడంలో శ్రీ వెంకటేశ్వర చిల్డ్రన్స్ హైస్కూల్ ప్రథమ స్థానంలో ఉందని టీడీపీ వైద్య ఆరోగ్య విభాగం జిల్లా అధ్యక్షురాలు డాక్టర్ రాళ్లపల్లి సుధారాణి తెలిపారు. ఆదివారం తిరుపతి మహతి కళాక్షేత్రంలో ఆ పాఠశాల 39వ వార్షికోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీడీపీ వైద్య ఆరోగ్య విభాగం జిల్లా అధ్యక్షురాలు డాక్టర్ రాళ్లపల్లి సుధారాణి హాజరై విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పాఠశాలలు చాలానే ఉన్నాయని, అయితే విలువలతో కూడిన విద్యా బోధనలు చేస్తున్న పాఠశాలలు తక్కువగా ఉన్నాయని, అందులో నైతిక విలువలను బోధిస్తున్న పాఠశాల శ్రీ వెంకటేశ్వర పాఠశాల ఉండడం సంతోషదాయకమన్నారు. విద్యార్థుల లక్ష్యాన్ని నిర్దేశించుకొని ముందుకు సాగాలని, ఉత్తమ పౌరులుగా ఈ దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఆమె ఆకాంక్షించారు. అనంతరం నిర్వాహకులు డాక్టర్ సుధారాణిని శాలువాలతో సత్కరించి
జ్ఞాపికను బహూకరించారు. ఈ కార్యక్రమంలో ఆ పాఠశాల కరెస్పాండెంట్ వాసు, ఆయుబ్ ఖాన్, విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఆలోచించే వారి గురువుగా ఉన్న పిల్లలందరూ కూడా ఎంతో అదృష్టవంతులండి. ఈ స్కూల్ నుంచి వెళ్ళేటువంటి విద్యార్థి కూడా కుటుంబానికి మంచి పేరు చేస్తున్నారు. ఉత్తమ భాగాలు పోవాలని, మన రాష్ట్రానికి వాళ్ళు వెలుగు కావాలని ప్రార్థిస్తూ నాకు ప్రతిసారి వాళ్ళ ఫంక్షన్లో ఇంత ఆప్యాయంగా దాన్ని ఇన్వాల్వ్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. శ్రీవారి ఆశీస్సుల కోసం తిరుమలకు వచ్చానని, స్వామిని దర్శించుకోవడం సంతోషంగా ఉందని, శ్రీవారి ఆశీస్సులతోనే అమరావతి నిర్మాణం జరుగుతుందని మంత్రి నారాయణ అన్నారు. ఏపీ మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ ఆదివారం తిరుమలేశుని దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం కుటుంబ సభ్యులతో పాటు నూతన వధూవరులైన తన కుమార్తె అల్లుడితో కలిసి తిరుమలకు చేరుకున్న మంత్రి ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో స్వామివారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం వేద పండితులు ఆయనను ఆశీర్వదించగా ఆలయ అధికారులు స్వామివారి వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. అలాగే హైకోర్టు జడ్జి నూతి రామ్మోహన్ రావు, వైసీపీ నేతలు రామచంద్రారెడ్డి, మిథున్ రెడ్డి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు చేరుకున్న వీరు ఉదయం వీఐపీ దర్శన సమయంలో స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు స్వామివారి వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. అలాగే పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు చేరుకొని ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు స్వామివారి వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. అనంతరం ఆయన ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ ప్రత్యేక హోదా వచ్చే వరకు తమ పోరాటం సాగుతుందని, ఈ నెల 3న విజయవాడలో పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరుగుతుందని, ఆ సమావేశంలో భవిష్యత్ ప్రణాళిక నిర్ణయిస్తామని, కేంద్రంపై ఒత్తిడిని మరింత పెంచే విధంగా మట్టి సత్యాగ్రహాన్ని కూడా చేపడతామని రఘువీర పేర్కొన్నారు. ఇది మా హక్కు, మాకు వెంటనే ఇవ్వండి. ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున మాకు స్ఫూర్తి, స్వాతంత్రోద్యమ స్ఫూర్తి. ఆనాడు ఉప్పు సత్యాగ్రహంలో ఏ విధంగా అయితే ఒక మహోద్యమంగా ఆ రోజు మలచబడిందో, ఈరోజు ఈ మట్టి సత్యాగ్రహం కూడా విజయవంతం కావాలి. దానికి దేవదేవుడి ఆశీస్సులు కూడా ఉంటాయి. శ్రీకాళహస్తిలో కందిపప్పు కిలో 143 రూపాయలకు అందించేలా వ్యాపారస్తులు సహకరించాలని తహసీల్దార్ చంద్రమోహన్ కోరారు. శ్రీకాళహస్తి తహసీల్దార్ కార్యాలయంలో కిరాణా వర్తకులు, హోల్సేల్ వ్యాపారులతో తహసీల్దార్ చంద్రమోహన్ సమావేశం నిర్వహించారు. నిత్యావసర వస్తువుల ధరల నియంత్రణలో భాగంగా వ్యాపారులు అధిక స్టాక్లో నిల్వ చేయరాదని, ప్రతి ఒక్కరూ లైసెన్సులు తీసుకోవాలని తహసీల్దార్ కోరారు. కందిపప్పును కిలో 143 రూపాయలకే ఇవ్వాలని కోరారు. అధిక ధరలకు నిత్యావసర సరుకులు విక్రయించే దుకాణాలను సీజ్ చేస్తామని హెచ్చరించారు. గణిత శాస్త్రాన్ని కష్టంగా కాకుండా ఇష్టంగా నేర్చుకోవాలని రామానుజన్ గణిత అకాడమీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మహర్షి సాగర్ అన్నారు. వి జీనియస్ అకాడమీ ఆఫ్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఆదివారం తిరుపతి బైరాగుపట్టెడ సిపిఐ కార్యాలయంలోని గంధమనేని శివయ్య భవన్లో జరిగిన అబాకస్ పోటీలో గెలుపొందిన విజేతలకు బహుమతులను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా అధ్యక్షత వహించిన వివేకానంద మాట్లాడుతూ పోటీతత్వంతో విద్యా ప్రగతి చెందవచ్చునని అన్నారు. సాగర్ మాట్లాడుతూ గణితం పూర్తిగా కూడిక, తీసివేత, గుణకారం, భాగహారం అనే 4 స్తంభాలపై ఆధారపడి ఉందని సోదాహరణంగా వివరించారు. రెవసిస్టర్ ఎలిజబెత్ మాట్లాడుతూ అబాకస్ ద్వారా విద్యార్థులకు గణితంపై భయం పోతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సుబ్రహ్మణ్యం రెడ్డి, మురళీమోహన్, వి జీనియస్ డైరెక్టర్ విజయలక్ష్మి, విద్యార్థులు పాల్గొన్నారు. హెల్మెట్ల వాడకాన్ని నవంబర్ 1 నుండి తప్పనిసరి చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ న్యాయస్థానం తీర్పును సమర్థవంతంగా అమలు చేయడానికి సిద్ధమైంది. రోడ్డు ప్రమాదాల నివారణకు హెల్మెట్లు తప్పనిసరి అయినప్పటికీ ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయకపోవడంతో ద్విచక్ర వాహనదారులు వాటి వాడకం పట్ల సందిగ్ధతతో ఉన్నారు. రోడ్డు ప్రమాదాల గణాంకాలను పరిశీలిస్తే ఒళ్లు గగ్గోలు పొడిచేలా వాస్తవాలు ఉన్నాయి. దేశంలో ప్రతి 4 నిమిషాలకు ఓ రోడ్డు ప్రమాదం జరుగుతోంది. ఈ ప్రమాదంలో ఎక్కువ మంది దుర్మరణం చెందుతోంది ద్విచక్ర వాహనదారులే. అతి వేగంగానో, నిర్లక్ష్యంగానో, మద్యం మత్తులోనో, సరదా కోసమో వాహనాలు నడుపుతూ ప్రమాదాలకు కారకులవుతున్నారు. వీరితో పాటు వెనుక కూర్చుని ఉన్న వ్యక్తిని, ఎదురుగా వచ్చే వాహనదారులను ప్రమాదాల్లో క్షతగాత్రులను చేస్తున్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు రాష్ట్ర డీజీపీ రాముడు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్లు ధరించాలనే నిబంధనను ఆగస్టు 1వ తేదీ నుండి అమల్లోకి తీసుకువచ్చే ప్రయత్నం చేశారు. అదే సమయంలో కొంతమంది హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై స్పందించిన రాష్ట్ర న్యాయస్థానం
ప్రజలకు కొంత సమయం ఇవ్వాలని, హెల్మెట్ల పట్ల అవగాహన కల్పించాలని, నవంబర్ 1వ తేదీ నుండి అమలు చేయాలని ప్రభుత్వంకు సూచించింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం నుండి ద్విచక్ర వాహనదారులు హెల్మెట్లను ధరించాలనే నిబంధనను అమలు చేస్తున్నారు. మొదటిసారి హెల్మెట్ లేకుండా వాహనాన్ని నడుపుతూ పట్టుబడితే జరిమానా విధించనున్నామని, ఆ తర్వాత కూడా అదే తప్పు చేస్తే కౌన్సిలింగ్ ఇప్పిస్తామని ట్రాఫిక్ డీఎస్పీలు వెల్లడించారు. ఆ తర్వాత కూడా నిబంధనలు అతిక్రమిస్తే కేసులు నమోదు చేసి న్యాయస్థానంలో హాజరుపరుస్తామని హెచ్చరించారు. ఈ రోజు నుంచి రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు టౌన్లో తిరుపతి పట్టణంలో హెల్మెట్లు లేకుండా తిరిగే వాళ్ళందరికీ ఫైన్ రాస్తాము. అందువల్ల మా తరఫున ట్రాఫిక్ పోలీస్ తరఫున పబ్లిక్ రిక్వెస్ట్ ఏంటంటే అందరూ హెల్మెట్ ధరించి తిరగాలి. ఈ హెల్మెట్ ధరించేది అన్నది మా కోసము లేదా ప్రభుత్వం కోసం అంతే కాకుండా మీ సేఫ్టీ కోసం, మీ భద్రత కోసం అన్న విషయాన్ని అర్థం చేసుకొని అది మనసులో పెట్టుకొని మీరు అందరూ హెల్మెట్ ధరించాలి. ఎవరైతే ఇంప్లిమెంట్ చేస్తారో వాళ్ళు ఫస్ట్ గౌరవించాలనే ఉద్దేశంతో పోలీస్ కానిస్టేబుల్ అందరికీ ఆయన చొరవతో ఫ్రీగా హెల్మెట్లు సప్లై చేయడం జరిగింది. తర్వాత వాళ్ళకి సప్లైడ్ క్లాసెస్ పెట్టి పోలీస్ దర్బార్లో కానీ వాళ్ళకి సూచనలు చేయండి. మొట్టమొదట హెల్మెట్లు మనం ధరించాలి అనే ఉద్దేశంతో పోలీస్ కానిస్టేబుల్కి అందరికీ తెలియజేయమంది. వాళ్ళు ముఖ్య పోలీసులు కానీ సమాజంలో పౌరులే అనే ఉద్దేశంతో మొట్టమొదట వాళ్ళకు ఈ సూచనలన్నీ ఇవ్వడం జరిగింది. ఇందు మూలంగా తెలియజేయడానికి పోలీస్ కానిస్టేబుల్ తప్పకుండా ధరించాలని కోరుకుంటున్నాం. హెల్మెట్లు భద్రతకు సంబంధించినవి కాబట్టి నాణ్యతతో రాజీ పడకుండా ఐఎస్ఐ గుర్తింపు ఉన్న హెల్మెట్లను కొనుగోలు చేయాలని ఆర్టీఓ వివేకానందరెడ్డి సూచించారు. ఇదే అవకాశంగా భావించి అధిక ధరలకు నాసిరకం హెల్మెట్లను విక్రయిస్తే దుకాణదారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వాహనదారుడితో పాటు వెనుక కూర్చున్న వ్యక్తి కూడా తప్పనిసరిగా హెల్మెట్లను ధరించాలని స్పష్టం చేశారు. హెల్మెట్ల వినియోగం పట్ల గత 3 నెలలుగా పోలీస్ శాఖ అధికారులు విస్తృతంగా ప్రచారం కలిగిస్తున్నారని తెలిపారు. హెల్మెట్ ధరించాలనే నిబంధన అమలులోకి వస్తుంది. అటు 1 నుంచి మేము మరియు పోలీస్ శాఖ ఇద్దరం కలిసి సంయుక్తంగా రైడ్స్ చెకింగ్ చేస్తున్నాము. వాటి ప్రజలందరికీ మా రవాణా శాఖ తరఫున విజ్ఞప్తి ఏమంటే అందరూ హెల్మెట్ ధరించే రోడ్డు మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా చేపడుతున్న సంస్కరణలను ప్రజలు సహకరించి తోడ్పాటు అందించాలని ఆర్టీఓ కోరారు. ఏటా 65 కోట్లు ఆదాయం పొందుతూ దక్షిణ కాశీగా పేరొందిన ముక్కంటి ఆలయంలో స్వామివారి వైభవంలో వినియోగించే వాహనాలు దయనీయ స్థితికి చేరాయి. అధ్వానంగా మారిన స్వామివారి వాహనాలను గురించి అధికారులు పట్టించుకోవడం లేదు. వాయులింగేశ్వరుని వాహనాల దయనీయ స్థితిపై సిటీ కృష్ణతేజ స్పెషల్ ఫోకస్. చిత్తూరు జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తీశ్వరుని సన్నిధిలో జరుగుతున్న వార్షిక మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో దేవేరి శ్రీ జ్ఞాన ప్రసూనాంబిక సమేత శ్రీకాళహస్తీశ్వరుడు వివిధ వాహనాలపై పురవీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తారు. వాహనాలలో ముఖ్యమైనది నంది వాహనం, సింహ, గజ, యాలి, హంస తదితర వాహనాలు. ఎప్పుడో జమీందార్ల కాలంలోని వాహనాలు దుస్థితికి చేరుకున్నాయి. వెండి రేకులు ఊడిపోయాయి. అయితే ఉత్సవాల్లో తాత్కాలిక మరమ్మతులు చేసి ఆ వాహనాలపై స్వామి అమ్మవార్లను ఊరేగిస్తున్నారు. నిత్యం జరిగే రాహుకేతు పూజల ద్వారా వస్తున్న వెండి నాగ పడగలు ఇప్పటి వరకు 100 కోట్ల రూపాయలు విలువ చేసే వెండి ఆలయంలో నిల్వ ఉంది. అయితే అధికారులు, పాలక మండలి కానీ కొత్త వాహనాలు తయారు చేసే దిశగా ఆలోచించడం లేదు. ఇటీవల అపోలో హాస్పిటల్, చెన్నై వారు నంది వాహనం తయారు చేసి ఇచ్చారు. ఇంకొందరు దాతలు మరిన్ని వాహనాలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నా అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని భక్తులు విమర్శిస్తున్నారు. క్షుణ్ణంగా అన్ని విషయాలు నాకు సంపూర్ణంగా తెలిసినటువంటి విషయం. కాళహస్తి సంస్థానం బాగున్న కాలంలో కాళహస్తీశ్వరుడికి నంది వాహనం, అమ్మనికి సింహవాహనం, శేషవాహనం, గజవాహనం, చిలక వాహనం, నెమలి వాహనం ఇవన్నీ సంస్థానం వాళ్ళు వాహనాలు చేయించి వాటికి వెండి తాపడాలు చేయించున్నారు. ప్రస్తుతం కాళహస్తీశ్వర స్వామి దేవస్థానం 1982 దాటిన తర్వాత ఆదాయం చాలా బాగా పెరిగి సుమారు కోట్ల పైన ఉంది ఆదాయం. ఇంత ఆదాయం ఉన్నా కూడా ఈ వాహనాలపైన రేకులు లేచిపోయి దాన్ని ఎవరెవరో ఎప్పుడెప్పుడు పెరుక్కొని వెళ్ళిపోయారో ఏమో తెలియదు.
కానీ ఏంటంటే అవి పోయినటువంటి స్థలంలో కనీసం వాటిని వేరే రేకులైనా వాటికి తాపడం చేసి బ్రహ్మోత్సవాల్లో ఉత్సవం చేయడంలే. వాటి ఆ రేకులు ఉండినటువంటి స్థానంలో సిల్వర్ పెయింట్ కొట్టేసి అది కనబడనీయకుండా చేసి ఆ వాహనాల మీదనే ఊరేగిస్తున్నారు. ఇంత ఆదాయం ఉన్నప్పటికీ కాళహస్తీశ్వర దేవస్థానంలో ఉండేటటువంటి ఈ దౌర్భాగ్య స్థితిని ఉన్నటువంటి అధికారులు దాని మీద శ్రద్ధ చూపించడం లేదు. పుణ్యక్షేత్రమైన ఈ కాళహస్తి దేవస్థానం మహాశివరాత్రి ఉత్సవాల్లో ఉపయోగించే వాహన సేవలకు వాడే వాహనాలు మరమ్మతులు నోచుకోవడం లేదు. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఆ వాహనాలకే మరమ్మతు చేసి వెండిపోయిన జాగాల్లో సిల్వర్ పెయింట్ కొట్టి వాటిని ఉపయోగిస్తున్నారు. కొన్ని వేల కోట్ల రూపాయల వెండి నిధులు ఉన్నా కూడా దేవస్థానానికి వాహనాలకు కానీ మరమ్మతు చేయట్లేదు. అదేవిధంగా లోపల సాయంత్రం హారతి దీపారాధన టైంలో వాడే వెండి వస్తువులు అన్నీ సొట్టలు పోయినాయి, డ్యామేజ్ అయిపోయినాయి. వాటి గురించి పట్టించుకొని ప్రస్తుతం ఈ సూరి బ్రహ్మోత్సవాలకైనా కొత్త వాహనాలు రెడీ చేయవలసిందిగా కోరుతున్నాం. ఎప్పుడో స్వతంత్రం రాకముందు 1910వ సంవత్సరం చేసినటువంటి వెండి వాహనాలు పూర్తిగా శిథిలావస్థలో ఉన్నాయి. అన్నీ కూడా మా బోర్డు సభ్యులు తనిఖీ చేసి వాటిని మరామతులు చేసి వాటి స్థానంలో కొత్తవి చేయించాలని సంకల్పించాము. అదేవిధంగా నిన్న జరిగిన 29వ తేదీ బోర్డు మీటింగ్లో మా బోర్డు అదొక అంశంగా చర్చించి దాన్ని వీలైనంత త్వరలో అంటే కుంభాభిషేకము కానీ లేదు మహాశివరాత్రి లోపు వాటినన్నింటినీ కూడా కొత్త వాటివి చేయించాలని దృఢ సంకల్పంతో నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంతర్రాష్ట్ర దొంగలను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి 19 లక్షల విలువ గల ఆభరణాలు, ద్విచక్ర వాహనాన్ని తిరుపతి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కర్ణాటక హుబ్లీకి చెందిన ఈ ముగ్గురు ఒకే కుటుంబానికి చెందినవారు. తిరుచానూరులో ఓ ఇంటిని అద్దెకి తీసుకొని నివాసం ఉంటూ పగటిపూట పట్టణంలో రక్కీ నిర్వహించి తాళాలు వేసిన ఇళ్లను గుర్తించి రాత్రిపూట దోపిడీకి పాల్పడేవారు. అలా తిరుపతి రూరల్ అర్బన్ పరిధిలో 17 ఇళ్లలో చోరీ చేసి 19 లక్షల విలువ గల బంగారు, వెండి ఆభరణాలను కాజేశారు. ఎంఆర్ పల్లిలో అనుమానంతో తిరుగుతుండగా స్థానికుల సమాచారంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించగా నగరంలో జరిగిన దోపిడీలకు వీరే కారణమని బట్టబయలైంది. దోపిడీకి పాల్పడుతున్న నాగరాజు, రాజేష్, లక్ష్మి వీరంతా ఒకే కుటుంబానికి చెందిన వారిలాగా పోలీసులు గుర్తించారు. కర్ణాటకలో సైతం ఇలాంటి దోపిడీకి పాల్పడిన పాత నేరస్తులని తిరుపతి అర్బన్ ఎస్పీ గోపీనాథ్ చెట్టి తెలిపారు. నగరంలో నేరాల నియంత్రణకు మరిన్ని కట్టుదిట్టమైన చర్యలు చేపట్టామని అన్నారు. అలాగే రాత్రిపూట పోలీసుల గస్తీలను మరింత ముమ్మరం చేసినట్లు ఎస్పీ గోపీనాథ్ చెట్టి వివరించారు. ప్రజలందరూ కూడా వీటన్నిటి కూడా గమనించాలి. అదేవిధంగా రోడ్ల పైన ముఖ్యంగా మహిళలు నడుచుకుని వెళ్ళేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి. ఈ బంగారు ఆభరణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా బయటికి కనిపించే విధంగా కాకుండా కొంత కవర్ చేసుకుని వెళ్ళాలని కూడా ఈ సందర్భంగా వైద్య విద్య ఆరోగ్య శాఖలో రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలు నిరసిస్తూ ఆందోళనకు దిగుతున్నట్లు ఆంధ్రప్రదేశ్ మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు బాలరాజు నాయుడు హెచ్చరించారు. ఆదివారం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ వైద్యశాలను ప్రైవేటు ఆసుపత్రులకు అప్పగించడం సరైంది కాదన్నారు. పారామెడికల్ వైద్యులను, నర్సింగ్ సిబ్బంది ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంతో నియమించి ఆసుపత్రులను ప్రైవేటీకరణ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 633 జీవోను రద్దు చేయాలని, ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఖాళీ ఉన్న పోస్టులను భర్తీ చేయాలని, ప్రైవేటీకరణను విరమించుకోవాలని కోరుతూ ఈ నెల 9వ తేదీ నుండి 12వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిరోజు గంట సమయం నిరసన తెలియజేయనున్నట్లు తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో ఆ యూనియన్ నాయకులు సుబ్రహ్మణ్యం, గిరిబాబు, విజయ్ కుమార్, సురేంద్ర, ఉమాశంకరెడ్డి, బాలాజీ, మురళి, మధు పాల్గొన్నారు. స్థానికులకు ప్రతి నెల శ్రీవారి దర్శనం కల్పించేలా టీటీడీ చర్యలు చేపట్టాలని తిరుపతి వాసులు కోరారు. శ్రీవారి పాదాల చెంత నివసిస్తున్న తిరుపతి వాసులకు ప్రతి నెల వెంకటేశ్వర స్వామి వారి దర్శనం కల్పించేలా గతంలో టీటీడీ నిర్ణయం తీసుకుంది. ప్రారంభంలో స్థానికులు అధికంగా ఆసక్తి చూపి ప్రతి నెల శ్రీవారి దర్శనంకు తిరుపతి మహతిలో కంకణాలు కట్టుకునేవారు. అయితే ప్రతి నెల వెళ్లిన వారే వెళ్తూ రద్దీగా ఉండడంతో ఈ నిర్ణయాన్ని టీటీడీ 3 నెలలకు ఒకసారి స్థానికులకు దర్శనం కల్పించేలా చర్యలు తీసుకుంది. దీంతో స్థానికులు ఆసక్తి చూపలేదు. ఆదివారం స్థానికుల దర్శనం కౌంటర్ వద్ద రద్దీ తగ్గింది. ప్రతి నెల
ఉంటే స్థానికులు ఎక్కువ ఆసక్తి చూపేవారని, ఇకపై ప్రతి నెల మొదటి ఆదివారం స్థానికులకు టికెట్లు పంపిణీ చేసి మొదటి మంగళవారం దర్శనం కల్పించాలని పలువురు కోరారు. ఆదివారం మధ్యాహ్నానికి 4,500 టికెట్లకు గాను కేవలం 1,900 టికెట్లు మాత్రమే పంపిణీ చేశారు. ఇకపై ప్రతి నెల స్థానికులకు దర్శన భాగ్యం కల్పించేలా టీటీడీ చర్యలు తీసుకోవాలని రాము, సుధాకర్, సుబ్రహ్మణ్యంలు తెలిపారు. ఈ ఏడుకొండల స్వామి ప్రతి సంవత్సరం ప్రతి నెల ఒకసారి దర్శనం చేసుకుంటే ఇక్కడున్న జనాలు తిరుపతి వాస్తవులకి ఆయన ఇచ్చిన పుణ్యం మాదిరిగా ఉంటుంది. ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులు రవిశంకర్జీ 2-3 తేదీల్లో తిరుపతి, తిరుమలలో పర్యటిస్తున్నట్లు ఆ సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఈ నెల 2-3 తేదీల్లో తిరుపతిలోని ఎస్వి వేదిక్ యూనివర్సిటీలో జరిగే సభలో రవిశంకర్జీ పాల్గొని ప్రసంగిస్తారు. అలాగే అదే రోజున సాయంత్రం ఎయిర్ బైపాస్ రోడ్లోని ఓ ప్రైవేట్ కళ్యాణ మండపంలో జరిగే హరినామ సంకీర్తన, సామూహిక భజన కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు. నగరంలోని ప్రజలందరూ ఈ సామూహిక భజన కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయాలని ఆర్ట్ ఆఫ్ లివింగ్ తిరుపతి శాఖ ప్రతినిధులు ఆదివారం ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్లో వివరించారు. తిరుపతి రూరల్ పేరూరు పంచాయతీలోని 529/4 గల 96 సెంట్ల స్థలం తమదని, అయితే చిత్తూరు ఎంపీ బంధువులు దౌర్జన్యంగా ఆక్రమణకు పాల్పడుతున్నారని బాధితులు తెలిపారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో పేరూరు పంచాయతీ గ్రామస్తులు సుబ్రహ్మణ్యం, మాధవీలత, ప్రసన్న, రెడ్డమ్మ, భగవాన్లు మాట్లాడుతూ పేరూరు సర్వే నంబర్ 529/4 30 సెంట్ల స్థలంలో 1979లో ప్రభుత్వం తమకు పట్టా ఇచ్చిందని తెలిపారు. అదే సర్వే నంబర్లోని BCDలలో గల 96 సెంట్లలో నాగయ్య, శివప్రసాద్లకు ఇచ్చారని అన్నారు. అయితే ఇదివరలో 1996లో వారు విక్రయించుకున్నారని తెలిపారు. అయితే తమ స్థలాన్ని ఎంపీ బంధువులు ఆక్రమణకు పాల్పడితే ఈ విషయమై కోర్టులో కేసు నడుస్తోందని అన్నారు. ఈ భూ వివాదాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లగా సీఎం గారు కలెక్టర్ను సూచిస్తూ న్యాయం చేయమని ఆదేశించారు. అయితే ఈలోపు ఎంపీ వర్గీయులు స్థలాన్ని ఆక్రమించుకునే ప్రయత్నం చేయడాన్ని వారు తప్పుపట్టారు. కలెక్టర్ స్పందించి న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. ప్రధానమంత్రి మన్ కీ బాత్ కార్యక్రమంపై ప్రజల్లో ఆసక్తి తగ్గిందని పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి తెలిపారు. చిత్తూరులోని ప్రెస్ క్లబ్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో పీసీసీ అధ్యక్షులు ప్రభుత్వం ద్వంద్వ వైఖరిపై ధ్వజమెత్తారు. బీహార్కు 1.65 లక్షల కోట్లు ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం ఆంధ్రలోని పోలవరం ప్రాజెక్టులు పట్టించుకోలేదన్నారు. రాజధాని నిర్మాణం కోసం రైతుల వద్ద నుంచి విలువైన పంట భూములను రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవడం దారుణమన్నారు. శ్రీకాళహస్తిలోని శ్రీ ప్రసన్న వరదరాజుల స్వామి ఆలయాన్ని ట్రస్ట్ బోర్డు చైర్మన్ పరిశీలన చేశారు. శ్రీకాళహస్తి శ్రీ ప్రసన్న వరదరాజుల స్వామి ఆలయ ప్రాంగణంలో ఆకతాయిలు విచ్చలవిడిగా వ్యవహరిస్తూ జూదం ఆడుతున్నారని విమర్శలు నెలకొన్నాయి. దీనిపై ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ గురవయ్య నాయుడు ఆలయంలో తనిఖీలు చేశారు. డీఎస్పీ వెంకటకిషోర్, సీఐ చిన్న గోవిందులను ఆకతాయిలు పని పట్టాలని చైర్మన్ కోరారు. ఆలయ ఆవరణంలోని కృష్ణ ఆలయం, పాత వంటగది, హాల్లను పరిశీలన చేశారు. ఈ పరిశీలనలో బోర్డు సభ్యులు పాల్గొన్నారు. చిత్తూరు పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో రవాణా శాఖ అధికారులు, ట్రాఫిక్ పోలీసులు తనిఖీలు నిర్వహించి ద్విచక్ర వాహనదారులకు భారీగా జరిమానాలు విధించారు. రాష్ట్ర ప్రభుత్వం సూచన మేరకు చిత్తూరులో ట్రాఫిక్ పోలీసులు, ప్రభుత్వ రోడ్డు రవాణా శాఖ అధికారులు వివిధ ప్రాంతాల్లో ఆదివారం తనిఖీలు చేపట్టారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్లు లేని వారికి జరిమానాలు విధించారు. హెల్మెట్ల వాడకం తప్పనిసరి అని వాహనదారులకు రవాణా శాఖ అధికారులు సూచించారు. ఎల్ఈడీ బల్బులను వాడడం వలన విద్యుత్ ఛార్జీలను ఆదా చేయగలమని ఏపీ ఎస్పీడీసీఎల్ ఎస్సీ హరినాథ్ తెలిపారు. ఆదివారం తిరుపతి కేశవాయనగుంటలోని ఏపీ ఎస్పీడీసీఎల్ సూపరింటెండెంట్ ఇంజనీర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ, విద్యుత్ ఉత్పత్తి ఆదాకు కేంద్ర ప్రభుత్వం గృహావసర సమర్థ వెలుగు పథకాన్ని తీసుకురావడం జరిగిందని అన్నారు. దీనిలో భాగంగా జిల్లాలోని 9 లక్షల మంది వినియోగదారులకు సంబంధించి 18 లక్షల ఎల్ఈడీ బల్బులను అందజేయనున్నామని తెలిపారు. ఒక్కో బల్బును కేవలం 10 రూపాయల చొప్పున ఇంటికి 2 ఎల్ఈడీ బల్బులను అందజేస్తున్నట్లు చెప్పారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం 16 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం వాడుతున్న బల్బులను 2 తమకు ఇచ్చి ఎల్ఈడీ బల్బులు పొందాలని, ఇందుకోసం ప్రతి పంచాయతీ, మండల పరిధిలో కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. ఎక్స్పెండిచర్ ఖర్చు పెట్టడం జరుగుతుంది ఎల్ఈడీ బల్బుల కోసం. ఈ 16 కోట్లు కూడా స్ట్రైట్గా జిల్లా విద్యుత్ వినియోగదారులకు ఉపయోగపడే డైరెక్ట్గా వాళ్ళకి ట్రాన్స్ఫర్ అయ్యే అమౌంట్ ఇది.
కాబట్టి ఈ 16 కోట్లతో వాడుకోవడం ద్వారా సంస్థకి ఇంకా 5-6 రెట్లు విద్యుత్ ఆదా అవుతుంది. కాబట్టి దీన్ని ఈ నెల 3న చిత్తూరులో జరిగే హమాలీ వర్కర్ల 6వ మహాసభను జయప్రదం చేయాలని హమాలీ వర్కర్స్ యూనియన్ నాయకులు నాగరాజు కోరారు. చిత్తూరు ప్రెస్ క్లబ్లో ఆదివారం జరిగిన విలేకరుల సమావేశంలో ఈ నెల 3వ తేదీన హమాలీ వర్కర్స్ యూనియన్ 6వ మహాసభలు చిత్తూరులోని సిపిఐ కార్యాలయంలో జరుగుతుందని పేర్కొన్నారు. హమాలీలకు జరిగే అన్యాయాలు, వారి హక్కుల సాధనకై భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికను ఈ మహాసభలో రూపొందిస్తామని నాగరాజు తెలిపారు. ఈ నగర మహాసభను జయప్రదం చేయాలని కోరారు. శ్రీకాళహస్తిలో రాష్ట్ర స్థాయి ఆర్బీరీ స్కూల్ గేమ్స్ ను రేపటి నుంచి 3 రోజుల పాటు నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. శ్రీకాళహస్తి ఎంజీఎం గ్రూప్ ఆధ్వర్యంలో స్కూల్ గేమ్స్ రాష్ట్ర స్థాయి ఆర్బీరీ పోటీల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఎంజీఎం గ్రూప్ అధినేత మల్లికార్జున నాయుడు తెలిపారు. 13 జిల్లాల నుంచి 390 మంది క్రీడాకారులు వస్తున్నారని, వారికి తగిన ఏర్పాట్లన్నీ పూర్తి చేసినట్లు పేర్కొన్నారు. ఇక తిరుమల సమాచారం. తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. ఆదివారం సాయంత్రానికి 56,910 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. సర్వదర్శనానికి 12 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. వారికి 6 గంటల దర్శన సమయాన్ని కేటాయించారు. నడకదారి భక్తులు 4 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. వారికి 2 గంటల వ్యవధిలో దర్శనాన్ని టీటీడీ అధికారులు కల్పిస్తున్నారు. తిరుమలలో సోమవారం అందుబాటులో ఉండే వసతి సదుపాయాల వివరాలు ఇలా ఉంటాయి. ఉచిత గదులు 16, 50 రూపాయల గదులు 790, 100 రూపాయల గదులు 45, 500 రూపాయల గదులు 10, 600 రూపాయల గదులు 16 అందుబాటులో ఉన్నాయి. అలాగే సోమవారం అందుబాటులో ఉండే ఆర్జిత సేవా టికెట్ల వివరాలు ఇలా ఉంటాయి. వసంతోత్సవం 128, ఆర్జిత బ్రహ్మోత్సవం 27, సహస్ర దీపాలంకరణ సేవా టికెట్లు 220 అందుబాటులో ఉన్నాయి. కాగా ఆదివారం తిరుమలకు వచ్చిన భక్తులు 8,15,000 రూపాయలను అన్నదానం, ప్రాణదానం, గో సంరక్షణ ట్రస్టులకు విరాళంగా అందజేసినట్లు టీటీడీ అధికారులు తెలిపారు. పోస్టాఫీస్ ద్వారా భక్తులకు విక్రయించే ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల వివరాలు ఇలా ఉంటాయి. సోమవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు అందుబాటులో ఉండే దర్శన టికెట్ల వివరాలు ఇలా ఉంటాయి. 10 గంటలకు 27, 11 గంటలకు 36, 12 గంటలకు 29, 1 గంటకు 41, 2 గంటలకు 48, 3 గంటలకు 52, 4 గంటలకు 67, 5 గంటలకు 75, 6 గంటలకు 82, 7 గంటలకు 95 అందుబాటులో ఉన్నాయి. తిరుపతి బులియన్ గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్ అసోసియేషన్ సమాచారం మేరకు సోమవారం లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల అపరంచి బంగారం 10 గ్రాముల ధర 26,760 రూపాయలు. 22 క్యారెట్ల నగల బంగారం 1 గ్రామ్ ధర 2,502 రూపాయలు. వెండి 1 కేజీ ధర 36,675 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రామ్ ధర 39 రూపాయల 20 పైసలు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం. దీక్షల పట్ల జగన్కు చిత్తశుద్ధి లేదు. ప్రతిపక్ష నేత సైకోలా వ్యవహరిస్తున్నాడు. శాసన మండలి సభ్యులు గాలి ముద్దుకృష్ణం నాయుడు ఆరోపణ. నైతిక విలువలతో కూడిన విద్యాబోధనలు చేయండి. విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దండి. టీడీపీ జిల్లా వైద్య ఆరోగ్య విభాగం అధ్యక్షురాలు డాక్టర్ రాళ్లపల్లి సుధారాణి పిలుపు. అంతర్రాష్ట్ర దొంగలు అరెస్ట్. 19 లక్షలు విలువ చేసే సొత్తు స్వాధీనం. చోరీల నియంత్రణకు ప్రత్యేక చర్యలు. అర్బన్ ఎస్పీ గోపీనాథ్ జెట్టి వెల్లడి. రోడ్డు ప్రమాదాల నివారణకు హెల్మెట్లు తప్పనిసరి. నిబంధనలు అతిక్రమిస్తే జరిమానాలు, జైలు శిక్షలు తప్పవు. ట్రాఫిక్ రవాణా శాఖ అధికారులు హెచ్చరిక. ద్విచక్ర వాహనదారులకు కౌన్సిలింగ్ నిర్వహించిన పోలీసులు. ప్రత్యేక హోదా కోసం కేంద్రంపై పోరాటాలతో ఒత్తిడి తీసుకొస్తాం. అవసరమైతే మట్టి సత్యాగ్రహం చేపడతాం. పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి స్పష్టం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.